ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు ఇంకో మంచి పద్య సూక్తి నేర్చుకుందాము. ఆధునిక విద్య పెరిగెను అవధి లేక, ఆత్మతేజంబు క్షీణించి తరిగిపోయే, బ్రతుకు ఆడంబరము చేత భారమాయే, నేటి విద్యార్థి బ్రతుకు ఈ పాటిదాయే. ఈనాటి విద్యార్థులందరూ కూడా ఎన్నో విద్యలు నేర్చుకోవాలని ఎంతెంతో దూరం వెళ్ళి ఎన్నో నేర్చుకుంటున్నారు, ఎంతో సాధిస్తున్నారు. కానీ వాళ్ళలోని మానసికమైన దృఢత్వం ఉండడం లేదు. ఎందువల్లంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక విద్య, రామాయణం, భారతం, భాగవతం ఇలాంటివి నేర్పించినట్లయితే వాళ్ళలోని మానసికంగా, శారీరకంగా మంచి దృఢంగా ఉంటారు. మనం చదువుకునే ఈ విద్యలోని ఈ మానసికమైన దృఢత్వం కోసం ఈ ఆధ్యాత్మిక విద్యని తప్పనిగా చెప్పాలి వాళ్ళకి. దానికి చిన్న ఉదాహరణ, ఈ శరీరం ఒక కారు అనుకుందాం. మనం ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే కారు పర్ఫెక్ట్గా అన్నీ ఉండాలి. అప్పుడు దానిలో చేసిన ప్రయాణం మనము సక్సెస్ఫుల్గా మనం చేరుకుంటాము. అదేవిధంగా శరీరం కూడా, మనసు, బుద్ధి, ఇంద్రియాలు ఇవన్నీ కూడాను స్థిరంగా, దృఢంగా ఉన్నట్లయితే మనం చేసే ఏ పనైనా, నేర్చుకునే ఏ విద్య అయినా మనం జీవితానికి ఎంతో సక్సెస్ని ఇస్తుంది. కాబట్టి విద్యార్థులందరికీ కూడా ఈ ఆధునిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్య కూడా మనం నేర్పిద్దాము. ఓం శ్రీ సాయిరామ్.